కమాండ్. సింపుల్గా చెప్పాలంటే మనం చందు అనే వ్యక్తికి ఎలాంటిది ఇవ్వలేదు కదా. సరే ఒక పని చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి దీన్ని క్లోజ్ చేసుకొని కంట్రోల్ O, ప్రజెంట్ ఎంటర్ బటన్, కంట్రోల్ X. ఓ, సేవ్ బఫర్లోకి వెళ్ళింది అది. ఓకే, అయిపోయింది. ఓకే, సేవ్ అయింది. ఇప్పుడు మనం విచ్ యూజర్ యాడ్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఎప్పుడైతే మనం విచ్ అని టైప్ చేసామో వెంటనే ఎస్, ఆ విచ్ అనే కమాండ్ బాబు యూజర్ యాడ్, అది ఎస్బిన్ డైరెక్టరీలో ఉంది, ఇది యూఎస్ఆర్ ఫోల్డర్ అని చెప్పింది. ఎస్, ఈ లొకేషన్ మనం కాపీ చేసుకోవాలా. కాపీ దిస్ లొకేషన్, అంతే సింపుల్గా. ఆ లొకేషన్ మనం కాపీ చేసుకోవాలా. ఇది లొకేషన్. ఎస్, నెక్స్ట్ లొకేషన్ ఏంటి? నెక్స్ట్ కమాండ్ టైప్ చేయండి. అదేంటిది? విచ్ యూజర్ మోడ్. అంటే అప్పుడు యూజర్ మోడ్ అనేది ఎస్పిన్లే. లొకేషన్, కంప్లీట్ పాత్. ఎస్, సేమ్ థింగ్. అది కూడా మనం ఇక్కడ ఎస్, చూసారా ఇంత. అంటే ప్రతిదానికి సపోజ్ విచ్ అని రాసి గ్రూప్ యాడ్ అని రాసాం అనుకోండి, గ్రూపులను యాడ్ చేసుకోవడానికి ఉపయోగించే కమాండ్. సో గ్రూప్ యాడ్ కమాండ్ ఇక్కడ ఉందన్నమాట. విచ్ రాసి గ్రూప్ యాడ్. ఎస్, దిస్ ఇస్ ద వే వీ నీడ్ టు గెట్ ద లొకేషన్ ఆఫ్ ద సర్టన్ కమాండ్స్. నాట్ ఓన్లీ కమాండ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే విషయం తెలుసుకోవాలంటే విచ్ వాడచ్చు సింపుల్గా. అసలు విచ్ అనేది ఏంది? ఒక కమాండే. అది ఎక్కడుంది తెలియదు చెప్పండి. ఎస్, విచ్ అని రాసి మళ్ళీ విచ్ అని రాయి. అది ఇది భలే ఉందే. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే బాబు, విచ్ అనే కమాండ్ డైరెక్ట్గా ఇదిగో ఇక్కడ ఈ యుఎస్ఆర్ బిన్ ఇక్కడ ఉంది చూసుకోండి నేను చెప్తుంది ఇలా. అంటే అసలు ఆ కమాండ్ ఎక్కడుందో దాని లొకేషన్ ఏందో కూడా చెప్పేసిద్ది. విచ్ అనేది ఒక కమాండే, కానీ అది ఎక్కడుంది దాని లొకేషన్ ఏంది తెలుసుకోవాలంటే మళ్ళీ విచ్ పక్కన మళ్ళీ విచ్చే రాయాలి అట్లా సింపుల్గా. సో ఈ మాదిరిగా మనం ప్రతి కమాండ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. విచ్ అని రాసి ఎస్యు. ఎస్యు అంటే ఏంది? స్విచ్ యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, విచ్ అని రాసి స్విచ్ యూజర్ అనే కమాండ్ ఎలా ఉంది? అది బిన్ ఎస్యు. అంటే స్విచ్ యూజర్ అనే కమాండ్ ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే నువ్వు దీన్ని ఎస్ తీసుకోవాలి వెంటనే. మాకు అర్థం కాలేదు సార్ ఈ కమాండ్. చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజర్ యాడ్, యూజర్ మోడ్ కమాండ్ యాక్సెస్ చందు యూజర్కి ఇచ్చి మనం తర్వాత ప్లేస్లోకి వద్దాం. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ చందు యూజర్కి రావాలంటే నేను ఈటీసీ సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎస్ ఇది. ఎస్ ఓకే. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్, ఐ కెన్ రిమూవ్ అండ్ ఐ కెన్ పేస్ట్. ఇప్పుడు ఏం పేస్ట్ చేయాలా? ఇక్కడ ఇక్కడ మనం రాసినాయి ఇది పేస్ట్ చేయాలి. ఇది యుఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ యాడ్, యుఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ మోడ్ రాస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ దీని ఎదురుగా చందు యూజర్కి ఎదురుగా రైట్ రాయండి సార్. ఏం లేదు, యుఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ యాడ్ అంతే, కామా // యుఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ మోడ్. అంటే యూజర్ని మాడిఫై చేయొచ్చు, యూజర్ని డిలీట్ చేయొచ్చు, యూజర్ని యాడ్ చేయొచ్చు. ఎవరు? చందు యూజర్. ఇప్పటి నుంచి ఇంతే సింపుల్ ఇవ్వటం. ఆ తర్వాత కంట్రోల్ O. ఓ అంటే ఏంది? ఎస్, సేవ్ చేయటానికి ట్రై చేస్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ X. అయిపోయింది. ఇది స్టోరీ. రైట్ నౌ చందు యూజర్ ఈజ్ ఏ సూడో యూజర్. అంతే, సూడో యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఈజ్ ఏ సూడో యూజర్. సూడో యూజర్గా ఉన్న ఈ చందు అనే యూజరు ఎస్ నౌ కెన్ పెర్ఫామ్ యూజర్ యాడ్ కమాండ్. ఎస్, చూడండి ఇక్కడ చందు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఇప్పుడు యూజర్ యాడ్ చందు కాకుండా యూజర్ యాడ్ హరి అని టైప్ చేశాం. యూజర్ యాడ్ హరికృష్ణ ఫర్ ఎగ్జాంపుల్. అంటే యూజర్ అనే వ్యక్తిని యాడ్ చేస్తున్నాడు. ఎవరు? చందు యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్. అరే ఏంది పర్మిషన్ డినైడ్ అయింది? అక్కడ యూజర్ యాడ్ యాక్సెస్ ఇచ్చాను కదా, బట్ ఐఎమ్ ఆల్సో గెట్టింగ్ ద పర్మిషన్ డినైడ్. వై? అప్పుడు లైనెక్స్ని అడిగా. అప్పుడు లైనెక్స్ని అడిగితే లైనెక్స్ చెప్పింది బాబు
నువ్వు సూడో యూజర్వి కాబట్టి నువ్వు ప్రతిసారి ఏ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేయాలన్నా సరే సూడో అని రాయాలి. అదర్వైజ్ నీకు నేను యాక్సెప్టెన్స్ ఇవ్వను అని చెప్పింది లైనక్స్. వై? బికాస్ యు ఆర్ ఏ సూడో యూజర్. వైస్ ప్రిన్సిపల్, ఇన్ఛార్జ్ హెచ్ఓడి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, ఇలాగ ఈ మాటలన్నీ మనం వాడాలి. అర్థమైందా? అంతేగాని ఇప్పుడు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అనేవాళ్ళు వేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వేరు. అట్లా ఆ మాదిరిగానే ఇక్కడ ప్రొఫెసర్ వేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వేరు. బట్ ఇలాగే సూడో యూజర్ వేరు, ఎస్ రూట్ యూజర్ వేరు. కాబట్టి రూట్ యూజర్ అనే వ్యక్తి ఈ కమాండ్ని ఎలాగైనా అతను యాక్సెస్ చేయొచ్చు. బట్ సూడో యూజర్ మాత్రం తప్పకుండా ఏ కమాండ్ యాక్సెస్ చేయాలన్నా సరే తప్పకుండా సూడో రాయాల్సిందే. సూడో యూజర్ యాడ్ హరికృష్ణ, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ 1 2 3 ప్రెస్ చేయండి, అయిపోయింది, సింపుల్. సో మళ్ళీ సూడో సూడో రాసి సూడో రాసి యూజర్ యాడ్ రాసి గిరి అంటే అప్పుడు ఏమైంది? గిరి యూజర్ యాడ్ అవుతాడు, గిరి. మళ్ళీ సూడో రాసి యూజర్ యాడ్ రాసి కేకే, మళ్ళీ కేకే యూజర్ యాడ్ అవుతాడు. అంటే ఈ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు ఇప్పటి నుంచి? చందు చేస్తున్నాడు, అయిపోయింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్లా ఈ మాదిరిగా మనం యూజర్స్ని యాడ్ చేయొచ్చు. సరే, యాడ్ చేసిన యూజర్స్ మనకి కనిపిస్తారా? ఎస్. ఎలాగా చెప్పండి మీరు. టేల్ టేల్ -3 ఈటీసీ stability. All the user details is available inside a stability file. ఇది వచ్చేసింది, ఇది స్టోరీ. హరికృష్ణ వచ్చాడు, గిరి వచ్చాడు, కేకే, వీళ్ళందరూ వచ్చేసారు. ఇది యాక్చువల్ స్టోరీ. సో వీళ్ళందరూ మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ వాళ్ళ టెర్మినల్లోకి, సెషన్స్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ వాళ్ళ టాస్క్లు చేస్తారు. ఇది ఇలాగా మనకి రియల్ టైంలో మనం వర్కౌట్ చేసుకుంటాం సర్వర్లోకి లాగిన్ అయ్యేసి. రైట్, ఓకే, బాగుంది. ఇప్పుడు ఇలా కాదు, చందు అనే యూజరు డైరెక్ట్గా ఉన్నాడు. అతను సూడో యూజర్. సూడో యూజర్ అయినంత మాత్రాన అతను యాక్ట్ లైక్ ఏ రూట్ యూజర్? నో. చందు యూజర్ సూడో యూజరే, అంతే. బట్ యాక్టింగ్ లైక్ ఏ రూట్ యూజర్, అంతే. రూట్ యూజర్ చేసే కొన్ని పనులని డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు ఈయనకు, అంతే. అంటే 100 పనులు ఉంటే 100లో 4 పనులు చందుకి ఇచ్చాడు. ఆ పనే యాక్సెస్ అంటాం, అదే సూడో యాక్సెస్ అంటాం. ఆ వ్యక్తినే సూడో యూజర్ అంటాం. అదే సింపుల్గా మనం చెప్పాలంటే సూడో యూజరే. ఎస్, ఆమె సూడో యూజర్. నాకు ఇది తప్పితే వేరే కమాండ్స్ వర్కౌట్ అవ్వవు. సపోజ్ నేను సూడో రాసి గ్రూప్ యాడ్ రాశాను అనుకో, గ్రూప్ 1 ప్రాజెక్ట్ గ్రూప్ 1 రాశాను అనుకో, సూడో గ్రూప్ యాడ్ గ్రూప్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఏముంటుంది? చందు యూజర్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్. ఎస్, ఇలా కూడా ఉంటుంది అనమాట, సింపుల్గా. ఓకే, దిస్ ఈజ్ వాట్ సూడో యాక్సెస్. అయితే సూడో యాక్సెస్ మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, లెట్స్ సే సపోజ్ మనకి ఇదిగోండి, యూఎస్ఆర్ ఎస్బిన్ గ్రూప్ డెల్, యూఎస్ఆర్ ఎస్బిన్ గ్రూప్ మోడ్, యూఎస్ఆర్ యూఎస్ఆర్ ఎస్బిన్ యూజర్ డెల్, ఇట్లా కమాండ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ యాక్సెస్ అంతా కూడా మనం చందు యూజర్కి ఇవ్వాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ ఆల్ ద కమాండ్స్ యాక్సెస్ టు ద చందు యూజర్స్. చందు యూజర్గా నేను ప్రొవైడ్ చేయాలా? సో చందు యూజర్కి నేను ప్రొవైడ్ చేయాలంటే నేనేం చేయాలా? సింపుల్గా కాపీ చేసి ఈ మాదిరిగా రాయాలా. చూడండి, కాపీ చేసా. ఇప్పుడు ఏ మాదిరిగా రాయాలా? సూడోవర్స్ ఫైల్కి వెళ్ళు. ఓకే, తర్వాత అక్కడ రూట్ ఉంటుంది. ఓకే, అక్కడ ఆల్ 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 ఉంటుంది, ఇక్కడ ఆల్ ఉంటుంది, రైట్. దీని కింద వరుసలో ఎస్ చందు రాయాలి. నేను చందు అని రాసి, ఆల్ అని రాసి, ఆల్ అని రాసి, మళ్ళీ ఇక్కడ అతనికి ఏ కమాండ్స్ యాక్సెస్ ఇవ్వాలో అవి ఇవ్వాలి ఇప్పుడు. ఎస్, అవే ఇవి. ఓహో, అవే ఇవి, ఇవన్నీ ఇక్కడ రాయాలా? ఓహో, అర్థమైంది. ఎస్ ఎస్ ఎస్, కామా పెట్టేసి ప్రతిదీ కూడా కామా పెట్టేసి రాస్తే అయిపోద్ది మొత్తం. అది చందు కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దిస్ కమాండ్స్, సింపుల్గా. అయితే నాకు కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఇక్కడ
వేరే కమాండ్స్ యాడ్ చేయాలి.